ఇక్కడ A, B and C invested rupees 13,000, 17,000 and 5,000 respectively in a business. At the end of the year, they earn a profit of rupees 14,000. Then B share of profit is అన్నాడు అనమాట. సో ఇక్కడ ABC ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. A వచ్చి 13,000 రూపీస్, B వచ్చేసి 17,000 రూపీస్, C వచ్చేసి 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే at the end of the year they earn a profit of 1400. Then B share is అన్నాడు అనమాట. సో ఇక్కడ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో అనమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కుందాం. 13,000:17,000:5,000. 3 zeros అన్ని క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ 13:17:5 అనేది ఉంటుంది. అంటే ఏ 13x ప్రాఫిట్, ఏకి 13x, 17x, ఇది 5x ప్రాఫిట్ అనుకుంటే సో మొత్తం మనకి ప్రాఫిట్ అంతా 13x + 17x + 5x టోటల్ అమౌంట్ మనకి 1400 అనేది ఇచ్చారనమాట. సో ఇదంతా మనకి 35x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1400. 7 5s 7 200s 5 1s 5 40s అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 40 అనేది ఉంది ఇక్కడ. అయితే మనకి ఏం కావాలి, బీస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. బీ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఇక్కడ మనకు వచ్చింది 17x అనుకున్నాం. 17 × 40 ఈజ్ ఈక్వల్ టు 680 రూపీస్ అవుతుంది అనమాట. ఇది వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే.